దేశ రాజధానిలో బాంబు బెదిరింపు మెయిల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. పలు కోర్టులు, విద్యా సంస్థలకి ఈ బెదిరింపులు వచ్చాయి. పటియాలా హౌస్ కోర్టు, సాకేత్, రోహిణి కోర్టులో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణం మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు. లాయర్లు, సిబ్బంది, ప్రజలని బయటికి పంపించేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ప్రాంగణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. బెదిరింపు మెయిల్ తో కోర్టు ప్రాంగణంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు ఉగ్రదాడి తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ దేశ రాజధానిలో నెలకొంది. ఈరోజు వరుసగా 4 జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పటియాలా హౌస్ కోర్టు, సాకేత్ కోర్టు, రోహిణి కోర్టు, అలాగే తీసాజారీ కోర్టులకు బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా న్యాయవాదులు, న్యాయమూర్తులంతా కూడా ఆందోళనకు గురైన పరిస్థితి. కోర్టు రూముల నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం కోర్టు కార్యకలాపాలన్నీ కూడా 2 గంటల పాటు సస్పెండ్ చేయబడ్డాయి. ముఖ్యంగా బాంబ్ స్క్వాడ్స్, అలాగే స్నైపర్ డాగ్స్ సహా పూర్తిగా ముమ్మర తనిఖీలను నిర్వహించిన తర్వాత కోర్టులోకి న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని అనుమతించడం జరుగుతుంది. ఒక్కసారిగా ఇటు వరుసగా ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వారిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు. పటియాలా హౌస్ కోర్టులో నిన్న అమీర్ రషీద్ని ఈ ఢిల్లీ ఉగ్ర దాడికి సంబంధించి డాక్టర్ ఉమర్కి సహకరించిన కేసులో అతనికి 10 రోజుల కస్టడీ విధించడం జరిగింది. కోర్టు ఈరోజు కూడా ఇటు డానిష్ని ఈ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పటియాలా హౌస్ కోర్టులో. సో ఈ బెదిరింపు రాగానే ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం భద్రతా బలగాల ఆధీనంలో జిల్లా కోర్టులన్నీ కూడా ఉన్నాయి. ముమ్మర తనిఖీలు నిర్వహించిన తర్వాతే కోర్టులోకి న్యాయవాదుల్ని, మిగతా వాళ్ళందరినీ కూడా అనుమతిస్తున్న పరిస్థితి. ఈ అరెస్టుల తర్వాత ఎన్ఐఏకి సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అమీర్ రషీద్ని అరెస్ట్ చేశారు మొదట ఆదివారం, అలాగే నిన్న సోమవారం జాసీర్ బిలాల్ వానీ అలియాసా డానిష్ని అరెస్ట్ చేశారు. దేశంలో భారీ ఉగ్రదాడులే లక్ష్యంగా సాంకేతికతను ఉపయోగించుకుని డ్రోన్లతో ఇటు ఈ వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకి వీళ్ళు వ్యూహరచన చేశారు. డాక్టర్ ఉమర్, అలాగే షహీన్, ఇటు అమీర్ రషీద్తో పాటుగా ఈ డానిష్ వీరంతా కూడా సాంకేతికతను ఉపయోగించుకుని డ్రోన్స్ ద్వారా భారీ రాకెట్లు, అలాగే పేలుడు పదార్థాలతో రద్దీ ప్రాంతాల్లో భారీ ప్రాణ నష్టమే లక్ష్యంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నారు. సో ఆ కేసుకు సంబంధించి ఎర్రకోట పేలుడు తర్వాత వివిధ ప్రాంతాల్లో అనేక చోట్ల ఎన్ఐఏ సోదాలు, అలాగే అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపుతో ఒక్కసారిగా భద్రతా బలగాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ముమ్మర భద్రతనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడుకు సంబంధించిన కేసులో ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ గోపీకృష్ణ, పటియాలా హౌస్ కోర్టు నుంచి న్యూఢిల్లీ.